మూత పెట్టేసుకోవాలి. ఒక 2 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేయాలన్నమాట. ఇదండి మేమైతే పెట్టేసాం. ఆ విజిల్ వచ్చే లోపల ఇప్పుడు మనం 1/2 ఆనియన్ కట్ చేయాలి పొడుగా. ఇప్పుడు కరివేపాకు ఇలా ఒక గిన్నెలో వేసుకొని ఇలా అనాలి, నీళ్ళు పోవాలి. దాన్ని మేము అన్నీ కటింగ్ పడి పెట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఈ 2 అయితే చేసి పెట్టేసుకున్నాం. మేమైతే పప్పుల పొడి ముందే కొట్టి పెట్టుకున్నాం. వీటికి కావాల్సినవి పప్పు, ఒట్టిమిర్చి, తెల్లగడ్డలు, మీకు టేస్ట్కి పడినంత ఉప్పు, ఇంకా కొంచెం లైట్గా కొబ్బరి వేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. ఇది అన్నమాట. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హార్మీ బ్లాగ్స్. ఇదండి మా ఫస్ట్ విజిల్ అయితే రాబోతుంది. ఇక్కడ అన్నీ అయిపోయాక ఉప్పు మళ్ళీ లాస్ట్కి వేయాలి. ఇదండి చూడండి, ఫస్ట్ విజిల్ అయితే రాబోతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. రెండు విజిల్స్ నొక్కి గాలి ఇలా తీయాలి. గాలి తీసేస్తాం. ఇప్పుడు ఓపెన్ చేసి ఉడికాయో లేదో చూద్దాం. ఇదండి ఉడికాయండి, చూడండి ఉడికేసాయి. ఇవి ఇలా పట్టుకొని చూడండి ఉడికాయో లేదో అప్పుడే తెలిసిపోతుంది మనకి. ఇవైతే ఇప్పటికైతే ఉడికేసాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎలా చేయాలో చెప్తాం. ఇప్పుడు ఇందాక మనం వేసిన వాటర్ ఇప్పుడు బొక్కల గిన్నెలో నుంచి బయటికి వేసేయాలి. చూడండి, ఈ కొంచెం చల్లగా అయ్యాక నీళ్ళన్నీ ఒత్తేసి దీన్ని ఎలా ఒత్తుతామో చూపిస్తాను. చూడండి, ఇలా ఒత్తాలన్నమాట. మొత్తం వాటర్ అన్ని ఒత్తాలి. ఒత్తేసామా, ఇప్పుడు ఇలా ఒత్తాలన్నమాట. ఇప్పుడు ఇలాంటిది ఒక బాలెం తీసుకొని వాటర్ అన్నీ ఒత్తేస్తే ఇలా పొడి పొడిగా అవుతున్నాయి. చూడండి, బాండిల్ పెట్టుకొని వేడి చేసుకున్నాం. మేము ఇప్పుడైతే ఆయిల్ పోయాలన్నమాట. ఆయిల్ కొద్దిగా లైట్గా పోసుకోవాలి. చూడండి, కొంచెం చూసారు కదా. ఇప్పుడు మనం ఆవాలు, జీలకర్ర వేయాలి. ఆవాలు వేసేసాం మేము, జీలకర్ర కూడా వేసేసాం. ఆనియన్స్, కరివేపాకు వేసేసారు. అదే టైం అది పొంగుతుంది. ఇప్పుడు ఇలా మనం మిక్స్ చేయాలి, కలిపెట్టాలి. దాన్ని కలపెట్టిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి మనం. ఇప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చేసాయి చూడండి. ఇప్పుడు మా టిక్కాలు వేసేయాలన్నమాట. వేసేసాం. ఇప్పుడు మనం 3 minutes వేసుకోవాలి. ఎందుకంటే వాటర్లో ఎక్కడైనా వాటర్ ఉన్నా మా టిక్కాలలో పోతుంది. తర్వాత పప్పులు పోసుకోవాలి. ఇలా మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి. ఇలా కలిపేసుకుంటూ మధ్యలో 3 minutes అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసేసుకొని పప్పుల పొడి వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మేము ఉప్పు వేసుకున్నాం కాబట్టి పప్పులు ఒకవేళ సరిపోకపోతే వేసుకోవాలి. 2 spoons పప్పుల పొడి వేసుకోవాలన్నమాట.
ఒకవేళ కారం తక్కువ అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు అండి. వేసుకోవాలి, మనం మిక్స్ చేసుకోవాలి. మా దాంట్లో సాల్ట్ తక్కువైంది, కారం సరిపోయింది, అదని సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవాలన్నమాట. అయిపోయింది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు హరిణి వ్లాగ్స్.